శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. మొగుల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏదైతే ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ గోమతికి సంబంధించినటువంటిది, అందులో ఒక్కసారిగా కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే స్థానికంగా పక్కనే ఉన్నటువంటి కారు కూడా మంటలు వ్యాపించి అది ఒకటిసారిగా కూడా బ్లాస్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనము స్పాట్లోనే ఉన్నాము, ఒకసారి చూసుకోవచ్చు. ఇదే ఓల్డ్ గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్. దీంట్లోనే సోమవారం రాత్రి సరిగ్గా 10:20 సమయానికి ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్నటువంటి ఒక సిఎన్జికి సంబంధించినటువంటి కార్కి అయితే మంటలు వ్యాపించినట్లు కూడా తెలుస్తోంది. ఒకసారి మంటలు వ్యాపించడంతో ఆ సిఎన్జి బ్లాస్ట్ అయిపోయి కూడా కారు పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకసారి కారు కూడా ఏదైతే ధ్వంసమైనటువంటి కారు కూడా ఇక్కడే ఉంది, దాని పొజిషన్ చూసుకోవచ్చు. ఒక్కసారిగా కూడా పేలి మొత్తంగా కూడా సైడ్ అయిపోయింది, అంటే మొత్తంగా కాలిపోయిన పరిస్థితి. ప్రతిదీ ఎక్కడ ఒకసారి కింద చూసుకుంటే మొత్తంగా కూడా దానికి సంబంధించినటువంటి గ్లాస్ పీసెసే కానీ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి చూసుకుంటే క్లియర్గా ఒకసారి విజువల్స్ చూసుకుంటే సిఎన్జి ఏదైతే మనకు కనిపిస్తుంది, కార్లో ఆ సిఎన్జికి సంబంధించిన సిలిండర్ అయితే ఉంది. సో ఆ సిలిండర్ కారణంగానే ఆ సిఎన్జి పూర్తిగా కూడా బ్లాస్ట్ అయినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనకి ఇదైతే పాత బస్సులో ఉన్నటువంటి గోమతి ఎలక్ట్రానిక్ షాప్ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం ఇటు సైడ్ చూసుకుంటే కొత్తగా రినోవేట్ చేసింది ఏదైతే గోమతి ఎలక్ట్రానిక్స్ అని అయితే కనిపిస్తుందో, సో ఇక్కడ కొత్తగా గోమతి ఎలక్ట్రానిక్స్ అని అయితే ఉంది. దీనికి ఆపోజిట్ గానే అటు సైడ్ ఓల్డ్ గోమతి, అంటే దానికి సంబంధించినటువంటి పాత ఎలక్ట్రానిక్ షోరూమ్ అయితే ఉంది. అయితే అందులో ఈరోజు సాయంత్రం 10:20 అయితే అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు ఆ పోలీసులకు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయిపోయి వెంటనే కావాల్సిన 2 ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించినట్టు కూడా తెలుస్తోంది. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మరో 6 ఫైర్ ఇంజన్లు, అంటే మొత్తంగా కూడా 8 ఫైర్ ఇంజన్లు వాటర్ ట్యాంకర్ల సాయంతో దాదాపు 2 గంటల వరకు కూడా శ్రమించి పూర్తిగా కూడా మంటల్ని అదుపులోకి చేశారు. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, గ్లాస్ పీసెస్ ఏదైతే ఓల్డ్ గోమతి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఆ జీపే స్కానర్ కూడా ఇక్కడే ఉంది. అంటే చూసుకోవచ్చు, అక్కడి నుంచి కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్ షోరూమ్ మొత్తంగా కూడా ధ్వంసం అయిపోయి దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా బయటపడిపోయాయి. స్కానర్ కూడా మనము ప్రత్యక్షంగా లైవ్ లో చూస్తున్నాము. సో ఆ ఫైర్ ఇంజన్లు ఇంకా కూడా తెప్పిస్తున్నారు. లోపల మంటల తీవ్రత కూడా ఇంకా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏదైతే ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ఆ ఫ్రిడ్జ్లు అదేవిధంగా ఎలక్ట్రానిక్ టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ నిల్వ ఉంచడంతో ఆ మంటలు ఎక్కువగా చెలరేగాయని తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు రీఫ్రిజిరేటర్లో కూడా సిలిండర్లు నిల్వ ఉంటాయి. ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే 2 గంటలు శ్రమించి మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత కూడా మంటలు చెలరేగడం అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇప్పటికే అటు డీసీపీ కిరణ్ కూడా ప్రత్యక్షంగా వచ్చి పూర్తిగా కూడా పరిస్థితిని ఆరా తీస్తున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అగ్ని ప్రమాదం పైన పూర్తిగా కూడా చేస్తున్నారు. అయితే ఈ కారు ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఢిల్లీలో జరిగినటువంటి ఒక బ్లాస్ట్ కూడా ఇదే విధంగా కార్లో బాంబు అమర్చి కూడా ఆత్మాహుతి చేసుకొని అక్కడ భారీ స్థాయిలో కూడా పేలుడు చేసి చాలా మందిని కూడా అలా ప్రాణాలు నష్టపోయారు. అయితే ఆ విధంగా ఇక్కడ ఏమైనా జరిగిందన్న దానిపైన కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికైతే స్థానికంగా ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి. మొత్తంగా మనం బిల్డింగ్ చూసుకోవచ్చు, బిల్డింగ్ పూర్తిగా కూడా ధ్వంసమైంది. అంటే చాలా ఓల్డ్ బిల్డింగ్, స్ట్రాంగ్గా ఉంటుంది, అలాంటిది పూర్తిగా కూడా కాలిపోయింది. అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే పేలుడు తీవ్రతకు స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్లు అదేవిధంగా పూర్తిగా షట్టర్స్ అన్ని కూడా అదిరిపోయాయంటూ కూడా చెప్తున్నారు. పక్కకే అంటే ఏదైతే ఓల్డ్ గోమతి షోరూమ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ పక్కకే మరొకటి లక్ష్మీ క్లాత్ స్టోర్ అంటూ కూడా ఒక బట్టల దుకాణం అయితే ఉంది. అందులో కూడా ఈ మంటలు వ్యాపించినట్టు కూడా తెలుస్తోంది. అయితే మొత్తంగా కూడా ఈ సినారియో దాదాపు అరగంట వరకు కూడా మంటలు చాలా స్థాయిలో కూడా ఎగిసిపడ్డట్టు కూడా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అటు ఫైర్ ఇంజన్ అధికారులు కూడా అలర్ట్ అయిపోయి అటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా మొత్తంగా కూడా రంగంలో దిగారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ కూడా లోపల మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దాన్ని కూడా క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. ఫైర్ ఇంజన్లు ఇంకా సరిపోకపోతే ఎక్స్ట్రా తెప్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు అప్పుడే క్లోజ్ ఏదైతే గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్ ఏదైతే ఉందో క్లోజింగ్ టైం కనుక రాత్రి 10:20 సమయంలో ఆ సమయంలో లోపల కొందరు సిబ్బంది వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 6 తీవ్రంగా గాయపడ్డారంటూ కూడా డీసీపీ చెప్తున్న పరిస్థితి. అందులో ఒకరు మృతి చెందారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే కార్లో మొత్తంగా కూడా 3 ఉన్నారు, అదేవిధంగా కార్ బయట మరో 3, మొత్తంగా కూడా 6 కూడా తీవ్ర గాయాలపైన కూడా తెలుస్తుంది. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కార్లో ఉన్న అతను సజీవ దహనం అయ్యారంటూ కూడా చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మొత్తంగా కూడా చెల్లా చెదురైపోయింది. అంటే భయాందోళన కలిగించే విజువల్స్ అయితే మనము లైవ్ లో చూస్తున్నాం. మొత్తంగా కూడా గ్లాస్ పీసెస్ ఏదైతే ఎలక్ట్రానిక్ షోరూమ్ సంబంధించినటువంటి గ్లాస్ పీసెసే కావచ్చు, లోపల ఉన్న సామాగ్రి, అదేవిధంగా ఇటు విండోస్ కూడా ఒకసారి మొత్తం చూసుకుంటే
భారీ విండోస్ కూడా మొత్తంగా కూడా ఊడిపోయి కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం తీవ్రతను అయితే ఎక్కువగా ఉంది. సో మొత్తంగా కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించామంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఫస్ట్ అటు కొందరు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే కార్లో ముందుగా మంటలు వ్యాపించి బ్లాస్ట్ జరిగింది, ఆ తర్వాతే గోమతి షోరూమ్కి ఆ మంటలు వ్యాపించాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా దీన్ని మొత్తాన్ని ఇంట్రాగేట్ చేసి అసలు మంటలు ఎక్కడి నుంచి ఎగిసిపడ్డాయి, ఫస్ట్గా షోరూమ్ లో ఫస్ట్ మంటలు వచ్చాయా లేకుంటే కార్లో ఫస్ట్ మంటలు వచ్చాయన్న దానిపైన కూడా పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.